సూపర్ స్టార్ కృష్ణ రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ డేరింగ్గా ఉండేవారు. ఆయన పెద్ద కుమార్తె పద్మావతి వివాహం 1991లో గల్లా జయదేవ్తో చెన్నైలో అట్టహాసంగా జరిగింది. వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ సెక్యూరిటీ కారణంగా అతిథుల్లో కొంతమందిని వెనక్కి పంపించాలంటూ అభ్యర్థించగా కృష్ణ ఆమెను పెళ్లికి రావద్దని చెప్పేశారు. ఈ విషయాన్ని జయలలిత పెద్ద మనసుతో అంగీకరించి బొకే పంపించారు. ఇది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే సాహసానికి మరో పేరు. నటుడిగానే కాదు నిర్మాత దర్శకుడిగాను సత్తా చాటారాయన. కృష్ణకు 1962లో మేనమామ కూతురు ఇందిరాదేవితో వివాహమైంది. ఈ దంపతులకు మహేష్ బాబు, రమేష్ బాబు అనే 2 కుమారులు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే 3 కుమార్తెలు ఉన్నారు. ఇందిరతో వివాహమైన 4 ఏళ్లకు 1969లో విజయ నిర్మలతో కృష్ణకు రెండో వివాహమైంది. దాదాపు 48 సినిమాల్లో విజయ నిర్మలతో కలిసి ఆయన నటించారు. మొత్తం 16 సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ 1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకోగా 1976లో కేంద్ర కార్మిక శాఖ నటశేఖర్ బిరుదుతో ఆయన్ని సత్కరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం కృష్ణకు దక్కింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కృష్ణ డేరింగ్గానే ఉండేవారు. ఎంతలా అంటే తన కూతురు పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రిని రావద్దని చెప్పేటంత. కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి వివాహం 1991 జూన్ నెలలో చెన్నైలో గల్లా జయదేవ్తో అట్టహాసంగా జరిగింది. పారిశ్రామికవేత్త అయిన గల్లా రామచంద్రరావు అరుణకుమారి దంపతుల ఏకైక కుమారుడు అయిన జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు ఎంపీగా 2 పర్యాయాలు సేవలందించిన ఆయన ఎన్నికల్లో పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. పద్మావతి, జయదేవ్ పెళ్లిని చెన్నైలో అట్టహాసంగా జరిపించారు కృష్ణ. సినీ రాజకీయ రంగాలకు చెందిన చాలామంది ఈ పెళ్లికి హాజరయ్యారు. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను సైతం ఆయన ఆహ్వానించారు. అయితే భారీ సెక్యూరిటీతో ఉండే జయలలిత ఈ పెళ్లికి రావాలంటే అతిథుల కోసం వేసిన 2 వరుసలు ఖాళీ చేయడంతో పాటు చాలామందిని వెనక్కి పంపించేయాలని చెప్పారట. అప్పటికే మంత్రులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అక్కడ ఆసీనులై ఉన్నారు. పెళ్లికి వచ్చిన అతిథులను లేవమని చెప్పడానికి మనసు అంగీకరించని కృష్ణ ఆమెనే పెళ్లికి రావద్దని చెప్పేశారట. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే తన పెళ్లికి రావద్దని కృష్ణ చెప్పడం అక్కడ అందరినీ షాక్కి గురి చేసింది. జయలలిత నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని టెన్షన్ పడిపోయారట. అయితే కృష్ణ ఇబ్బందిని అర్థం చేసుకున్న జయలలిత ఈ విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుని నూతన వధూవరులకు ఒక బొకే పంపించారట. అలా పద్మావతి, జయదేవుల వివాహం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. మీలో ఎవరైనా కృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.